ప్రస్తుతం మనం నీరా కేఫ్లో ఉన్నాం. నీరా కేఫ్ ముందట గౌట్ సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నీరా కేఫ్ని పూర్తిగా రూపురేఖలు మార్చేస్తుళ్ళు. ఇది గౌట్ కులస్తుల ఆత్మగౌరవానికి సంబంధించింది. దీని మీద దెబ్బతీస్తే మేము ఊరుకోమని చెప్పేసి గౌట్ కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటి పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తుళ్ళు నీరా కేఫ్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఇది ఏమన్నా గ్లాస్ మొత్తం డ్యామేజ్ చేసి పడగొట్టేసి ట్యాంక్ బండ్ నుంచి స్మెల్ రాకుండా టోటల్గా టఫ్ అండ్ గ్లాస్ 6 నుంచి 6 వరకు లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మేము గ్లాస్ పెడితే గ్లాస్ వల్లగొట్టింది, చెట్లను నరికేసింది, ఇక్కడ లోపలికి స్మెల్ వచ్చేటట్టు వేసింది. ఏం పైశాచికారం ఇది? ఎవడైనా గ్లాస్ పలిగిపోతే కొత్త గ్లాస్ ఇస్తారు, ఉన్న మంచి గ్లాస్ మళ్ళీ కొడతారా చెప్పండి? ఎందుకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన రూపురేఖలు మార్చేద్దాం అనుకుంటుందా? అట్లని కాదు, కులవృత్తుల మీద ఖర్చు అనమాట. కులవృత్తులు అడక తినుకుంటూ బతకాలి, స్కీమ్ల మీద బతకాలి, స్వతంత్రంగా ఇట్లా గౌరవంతో బతుకోద్దు అనమాట. డబ్బులు సంపాదించొద్దు, మంచి ప్రోడక్ట్స్, మంచి పేరు వచ్చింది, లక్షల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. రేపు ప్రతి జిల్లాకి ఇట్లా పెట్టుకుంటారు, బాగా అవుతారు, బాగుపడద్దు. వీళ్ళు బతుకు అంతా బజార్లో ఉన్నట్టు ఉండాలి వృత్తులందరూ. అటువంటి శాడిజం ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేస్తారు. ఎవడైనా అద్దాలు తీస్తారండి? ఇంత పెద్ద గ్లాసులు ఎట్లా మనసు ఎట్లా వస్తుంది చెప్పండి? ఇంత మంచి గ్లాసులు చేయడానికి ఎట్లా వస్తుంది? ఏసీలు ఉండి ఇంత హైటెక్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టింది ఎవరిని తీస్తాడా? బ్రాండ్ కదా, ఏ ప్రభుత్వం కడితే గవర్నమెంట్ కట్టినాం, మీరు ఇంకా బాగా చేయాలి తప్ప తీసేస్తే ఏమొస్తుంది చెప్పండి? అంటే ఎందుకు ఒకవైపు నీట్ క్లీన్నెస్ లేదు, లోపల స్టిక్కర్స్ కూడా తీసేయడం జరిగింది, ఒక్కొక్కటి తొలగిస్తుందా? ఇప్పుడు నీరా కేఫ్ మీద స్టిక్కర్ మీద ఇంకో స్టిక్కర్ ఇస్తాడు, బ్యాంకెట్ హాల్ అని చెప్పుతూనే కొడతాడు. నీరా కేఫ్ మీద వేరే బోర్డు అతికిస్తారు ఎవడన్నా? గవర్నమెంట్ నీరా కేఫ్ మీద ఎవడు అతికిస్తాడు? వాడు చెప్పు, ఎంత ధైర్యానికి ఎంత కండకవరం చెప్పు. ఎవరేమంటలేరనే నువ్వు వేరే దగ్గర పెట్టి బోర్డు కానీ అవసరం ఉంటే ఎవరు కేఫ్ నీరా కేఫ్ కనపడకుండా పెడతాడు. వాళ్ళు మెంటాలిటీ చూడు ఎంత సింపుల్గా అర్థమవుతుంది. హాల్ పేరు నీరా హాల్ను లేక్యూ హాల్ అని పెట్టేసింది, నీరా కేఫ్ మీద బ్యాంకెట్ హాల్ పెట్టింది. ఏంది ఏం సమాజం ఇది? ఎక్కడ అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రధానంగా ఉన్నది గౌట్ కులకు సంబంధించిన వాళ్ళు మాట్లాడే ధైర్యం అయితే లేదు ఇప్పుడు ఈ విషయంలో. ఇప్పుడు మాట్లాడకపోతే వాళ్ళకే చరిత్రహీనలు అవుతారు. మాట్లాడాలి వాళ్ళు. 2 పదవులు ఇచ్చినంత మాత్రం గౌడ్లందరూ ఏమి హ్యాపీ గారు. గౌడ్లు ఎప్పుడు హ్యాపీ అవుతారు అనుకున్నావు? గౌడ్లు మొత్తం కూడా 20% వైన్ షాపులు ఇస్తానంటే ఇవ్వాలి, సర్వే పాపన జిల్లా పేరు పెడతాం పెట్టాలి, విన్నారా? ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, మేము జీవో ఇచ్చినాం, 500 కోట్ల విలువైన భూమి ఇచ్చినాం, అక్కడ హాల్ కట్టాలి, కేసులు కాకుండా చేయాలి, కులూతురుని కాపాడాలి, చెట్లు పెట్టాలి. ఇలాంటి నీరా కేఫ్లు ప్రతి జిల్లాలో పెట్టాలి. ఇది చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఈ వృత్తి మీద ఆధారపడి బతకలేరు. కానీ నా తాత ముత్తాతలు చేసిన వృత్తి కదా, ఇది గౌరవంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళంతా. ఆ గౌరవాన్ని కాలుతోంది అన్నట్లు నువ్వు నీరా కేఫ్ మీద వేరే బోర్డు అతికియడం అంటే ఎంత నీచమైన చర్య చెప్పది. షాప్స్ కూడా కాల్ చేయమన్నట్టు వినబడుతుంది, దానికి విషయం ఏం చెప్తారు? వాళ్ళు ఎవడు కాల్ చేయని వాళ్ళ తాత జాగిర్ కాదు ఇది. తెలంగాణ ప్రజల సొమ్ము, మా కష్టార్జితము, చెమట రక్తంతో కట్టుకునే బిల్డింగ్ ఇది. బీసీ కార్పొరేషన్ నుంచి గీతా పరిశ్రమ సహకార సంఘం నుంచి కట్టుకుంటుంది. ప్రభుత్వంలో ఒక భూమిలో కట్టుకుని ఎవరిని అబ్బా జాగిర్ కాదు ఇది. ఎవడైనా కాల్ చేయమంటే ఖచ్చితంగా వాడిని వెంట పడతాం. ఎవడైనా సరే, ఎవడు దీన్ని కుట్ర ఉన్నాడో వాడిని వెంటాడతాం ఖచ్చితంగా. అధికారులు ఉన్నా సరే, వాడు ఎవడు లీడర్ ఉన్నా సరే, ఎవరిని వదిలిపెట్టం. ప్రభుత్వానికి ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు ఈ విషయంలో? ఇది ఇమ్మీడియట్గా గీతా పరిశ్రమ సహకార సంఘంకి ఇవ్వాలి. ప్రైవేట్ వానికి ఓన్కు టెండర్ పిలిచి ఇస్తున్నారు, క్యాన్సిల్ చేయాలి. అది ఇలాంటి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నందనంలో ధర్మవిషయం గారి పేరు మీద మేము అక్కడ బై ప్రోడక్ట్స్ పెద్ద కట్టినాం, అది ఓపెన్ చేయాలి. సర్వేలో ఓపెన్ చేయాలి. నందనంలో, సర్వేల్లో, చారుగుంటలో, శ్రీగుంటలో అవన్నీ ఓపెన్ చేయాలి. మా కార్మికుల మీద కేసులు పెట్టు, గీతా కార్మికుల మీద దాడులు చేయొద్దు. గౌడ్ నిర్వహించే బైక్ షాపులు, బార్ షాపులు టార్గెట్ పెట్టి కేసులు చేసి బనాయిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అది బంద్ చేయాలి. మా బతుకు మమ్మల్ని బతకనియాలి, లేకపోతే వాళ్ళని మేము బతకనించే పరిస్థితి ఉంది. బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నా గౌడ్స్ అందరు ప్రభుత్వం ఖచ్చితంగా. మా అందరం మా చదువుకున్న మా చెల్లెలు కూడా వచ్చింది ఇళ్ళకించి. రేపు 10,000 మందితో మా ఆధారం పెడుతున్నాం, డేట్ ఇస్తాం. నెక్స్ట్ మంత్ లక్షల మందితో బహిరంగ సభ పెడుతున్నాం. అస్తిత్వం మీద దెబ్బ పడితే మళ్ళీ అందరిని ఏకం చేసి కొట్లాడతారా? ఖచ్చితంగా. మేము గౌడ్లే కాదు, ఇది అన్ని కులాలను కలుపుకుంటాం. కళ్ళు నీళ్ళ తాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు నుంచి ప్రతి కులాన్ని కలుపుకుంటాం. ప్రతి ఒక్కరు సహకరించామని చెప్తాం. ఇలాంటి బుద్ధి చెప్పే కార్యక్రమాలు అందరినీ భాగస్వామ్యం చేస్తాం. అంటే మా అస్తిత్వం పైన దెబ్బ కొడితే ఖచ్చితంగా మేము ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.